నగరాల్లో ఓటింగ్ శాతం పడిపోవడంపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టిందా? దీన్ని సరిచేయడానికి ఒక ప్రణాళిక రూపొందించిందా? వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్తో పాటు వివిధ నగరాలు, పట్టణాల్లో ఓటింగ్ శాతం బాగా పడిపోతుంది. దీన్ని సరిచేసేందుకు కేంద్రం త్వరలోనే ఒక ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనుంది. ఆధార్ లాగానే ఒక దేశం ఒక ఓటు విధానం రానుంది. ఓటింగ్ విషయంలో ఇప్పటికే ఈసీ నియమించిన కమిటీలు నిర్ణయాత్మక సూచనలు చేశాయి. ఈ విషయంలో లోతుగా అధ్యయనం చేసిన లింగ్టో కమిటీ పలు కీలక సూచనలు చేసింది. ఆ కమిటీ చేసిన సూచనలను ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. నగరాల్లో అసంఘటిత రంగంలోని చాలా మంది ఓటింగ్కు దూరంగా ఉంటున్నారని, వారికి సంబంధించిన సర్వే కానీ వివరాల సేకరణ కానీ జరగలేదని కమిటీ సూచించింది. ఓటింగ్ అవగాహన కార్యక్రమాల్లో కార్మిక సంఘాలను భాగస్వామ్యం చేయాలని కోరింది. సిటీల్లో వాచ్మెన్, సెక్యూరిటీ గార్డులు, ఇంటి పని చేసేవాళ్లు ఎక్కువగా ఉంటారని, వారిని ఓటర్లుగా నమోదు చేయాలని, ఒకవేళ వాళ్లకు డబుల్ ఓటింగ్ ఉంటే ఎక్కడో చోట తీసేయాలని సూచించింది. వీరంతా జనాభా లిస్టులో, ఓటర్ లిస్టులో కనిపించినా నగరాల్లో ఓటింగ్కు దూరంగా ఉంటున్నారని హెచ్చరించింది. విద్యార్థుల్లో ఓటింగ్ పట్ల అవగాహన కోసం విద్యార్థి సంఘ నాయకులు ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడే వారు ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొంటారని సూచించింది. కానీ ఇవేమీ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నది వాస్తవం. మరి ఇప్పుడైనా పట్టించుకుంటుందని ఆశిద్దాం.